నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తమిళనాడు రాజకీయాలు ఇండియన్ పొలిటికల్ స్క్రీన్ పై ఎప్పుడూ ప్రత్యేకమే. ఇప్పుడు కూడా అక్కడ జరిగే ప్రతి అంశం అందరి దృష్టిని పడేలా చేస్తూ ఉంటుంది. కారణం సినిమా తారలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీ రోల్ పోషిస్తుండడమే. ప్రస్తుతం తమిళ స్టార్ విజయ్ ఈ ఎన్నికల్లో ఊహించని విక్టరీతో సీఎం అయ్యారు. 10 మందితో కేబినెట్ టీంను రెడీ చేశారు. 5 ఏళ్ల పరిపాలన ముందుంది. అది కూడా సినిమాల్లో ట్విస్ట్లను తలపించేలా అడుగడుగునా సవాళ్లతో నిండిన పొలిటికల్ జర్నీనే. మరి తమిళ పొలిటికల్ స్క్రీన్ పై దళపతి తన మార్కు చూపిస్తారా? నెక్స్ట్ లెవెల్ కి తమిళనాడు ఫ్యూచర్ ను నిర్దేశిస్తారా? విజయ్ టీం రెడీ. ఇక సర్కార్ ముందున్న సవాళ్లేంటి? తమిళ పొలిటికల్ స్క్రీన్ పై దళపతి మార్క్ ఎలా ఉండనుంది? తమిళనాడు రాజకీయాల్లో డిఎంకే, అన్నా డిఎంకే లాంటి ఉద్దండ పిండాలైన ద్రవిడ పార్టీల 6 దశాబ్దాల ఆధిపత్యానికి గండి కొడుతూ సంచలన విజయంతో సీఎం అయ్యాడు విజయ్. తన టీమ్ 10 క్యాబినెట్ ను కూడా కూర్చుకున్నాడు. తనతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన 9 మంది మంత్రులకు శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. తమిళనాడు సీఎం విజయ్ తన మొదటి క్యాబినెట్ లో కేవలం 10 మంది సభ్యుల చిన్న బృందాన్ని ఎంపిక చేసుకోవడం ఆసక్తికరం. ఈ టీం ఏర్పాటులో విజయ్ సునిశిత పరిశీలన, భవిష్యత్ ప్రణాళికలు, విజన్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. క్యాబినెట్ లో అత్యధికులు సరికొత్త ముఖాలే. యంగ్ ఎమ్మెల్యేల్లో డేరింగ్ అండ్ డాషింగ్, డైనమిక్ లీడర్లను ఎంపిక చేసి కీలక శాఖలను అప్పగించాడు. అలాగే సీనియర్ల అనుభవాన్ని కూడా ఉండేలా టీమ్ 10 ను సిద్ధం చేసుకున్నాడు. వీరితో తాను అనుకున్న మార్పును తీసుకురావాలి అన్నది విజయ్ సర్కార్ ప్లాన్. క్యాబినెట్ లో చాలా మంది కొత్త ఫేస్లే అయినా అత్యంత కీలకమైన ఆర్థిక శాఖను మాత్రం మాజీ మంత్రి, సీనియర్ రాజకీయవేత్త అయిన కేఏ సెంగొట్టయ్యన్ కు అప్పగించారు. బడ్జెట్ నిర్వహణ, ఆర్థిక క్రమశిక్షణ కోసం రాజకీయాల్లో ఎంతో అనుభవజ్ఞుడైన సెంగొట్టయ్యన్ పైనే సీఎం విజయ్ భారం వేశారు. ఆ తర్వాత మరో సీనియర్ నాయకుడు ఎన్ ఆనంద్. ఈయనకు గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల ప్రాజెక్టులు లాంటి కీ రోల్ పోషించే శాఖను అప్పగించారు. యూట్యూబర్ గా కెరియర్ ప్రారంభించి నటుడిగా, దర్శకుడిగా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా తనదైన ముద్ర వేసిన రాజమోహన్ కు పాఠశాల విద్య, పురావస్తు, తమిళ అధికార భాష, సాంస్కృతిక, సినిమా, సాంకేతిక, స్టేషనరీ, ప్రింటింగ్ లాంటి శాఖలను కేటాయించారు. ప్రజా సమస్యలను ఎన్నికలకు ముందు బలంగా ప్రస్తావించిన టీవీకే నేతగా కంటే ముందు సోషల్ మీడియా ద్వారా ఒక బజ్ ను క్రియేట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్ గా మినిస్టర్ రాజమోహన్ కు పేరుంది. అందుకే ఆయనకు తగిన శాఖనే కట్టబెట్టాడు దళపతి. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్యం ఈ కీలక శాఖను డాక్టర్ అయిన మంత్రి కేజీ అరుణ్ రాజ్ చేతుల్లో పెట్టారు. ఆహారం, పౌర సరఫరాల శాఖను పి వెంకటరమణన్ కు, ఖనిజాలు, గనుల శాఖను డాక్టర్ టీకే ప్రభుకు అప్పగించారు. టీవీకేలో కీలక నేతగా ఉన్న అధవ్ అర్జున్ కు పబ్లిక్ వర్క్, భవనాలు, ఓడరేవులు, రోడ్లు, హైవేలు, క్రీడాభివృద్ధి శాఖను ఇవ్వగా, విద్యుత్ శాఖ, సంప్రదాయ ఇంధనేతర వనరుల అభివృద్ధి, లా, కోర్టులు, జైళ్ల శాఖను ఆర్ నిర్మల్ కుమార్ చేతికిచ్చారు. ఇక క్యాబినెట్ లో ఉన్న ఒకే ఒక మహిళా మంత్రి ఎస్ కీర్తనకు పరిశ్రమలు, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ శాఖను కట్టబెట్టారు విజయ్. ఇంకా చాలా శాఖలే విజయ్ వద్ద ఉన్నాయి. పోలీస్, హోం లాంటి అత్యంత కీలక శాఖలు సీఎం విజయ్ తన పరిధిలోనే పెట్టుకున్నాడు. పబ్లిక్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, జిల్లా రెవెన్యూ అధికారులు, పోలీస్, హోం, ప్రత్యేక కార్యక్రమాల అమలు, మహిళా సంక్షేమం, యువజన సంక్షేమం, బాలల సంక్షేమం, వయోజనులు, ప్రత్యేక ప్రతిభావంతులు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ వాటర్ సప్లై ఇలా చాలా శాఖలను సీఎం విజయ్ తన వద్దే ఉంచుకున్నాడు. భవిష్యత్తులో అవసరానికి తగినట్లు మంత్రివర్గాన్ని విస్తరించుకుంటూ
కన్ఫ్యూజన్ లేకుండా పాలన ఉండాలి అన్నది సీఎం విజయ్ ఉద్దేశంగా ఉంది. యంగ్ జనరేషన్స్ ఓట్లు వేయటం, తర్వాత గెలవడంలో కూడా యంగ్ జనరేషన్స్ యొక్క పాత్ర ఉంది. తర్వాత ఎడ్యుకేటెడ్, మెడిసిన్ చేసిన వాళ్ళు, పిహెచ్డి చేసిన వాళ్ళు, ఐఐటిఎన్స్, తర్వాత ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, అనేక మంది ఎడ్యుకేటెడ్ యూత్ ఇవాళ ఎమ్మెల్యేలుగా అయ్యారు, మంత్రివర్గంలో కూడా తీసుకున్నారు. కాబట్టి సహజంగానే ఉత్సాహంతో పనిచేసే అవకాశం ఉంది. వాళ్ళు వ్యక్తిగతంగా సాధించినటువంటి ఎక్స్పర్టైజు మంత్రివర్గ శాఖల్లో కూడా ఆ ఎఫిషియన్సీ చూపెడితే ఖచ్చితంగా ఒక గుణాత్మకమైనటువంటి మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది అవకాశంగా తీసుకొని యంగ్ జనరేషన్ అధికారంలోకి వస్తే ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తారనేది రుజువు చేసుకునేటువంటి అవకాశం యంగ్ జనరేషన్స్కి ఉంది. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. ఈ విషయం విజయ్కి తెలియంది కాదు. కానీ సినిమాటిక్ రాజకీయాలు చేస్తే మొదటికే మోసం వస్తుందన్న సంగతిని తన 2 ఏళ్ల రాజకీయ జీవితంలో గ్రహించాడు. 10-20 ఏళ్ల పొలిటికల్ కెరియర్లో చూడాల్సిన నిందలు, విమర్శలు, కేసులు అన్నీ ఈ 2 ఏళ్లలోనే చూడగలిగాడు. అందుకే సింప్లిసిటీకి, పనికి ప్రాధాన్యతనిస్తూ హంగు ఆర్పాటాలకు పోకుండా ఉండాలి అన్నది విజయ్ పాలసీలా కనపడుతోంది. క్యాబినెట్ రెడీ అయింది, టాస్క్లు ముందున్నాయి. మరి విజయ్ ముందున్న ప్రణాళికలు ఏంటి? ఇదే ఇప్పుడు అంతటా హాట్గా జరుగుతున్న చర్చ. మహా రాజకీయ ఉద్దండులే తమిళనాడు రాజకీయాలంటే అమ్మో అంటారు. అదేమి పూల పాన్పు కాదన్న సంగతి విజయ్ పార్టీ గెలిచిన వారం రోజుల్లోనే అర్థం చేసుకుంది. రోజుకో ట్విస్ట్, గంటకు ఉత్కంఠ అన్నట్లుగా సాగిన ఆ వారం రోజుల పొలిటికల్ గేమ్ నుంచి విజయ్ చాలానే నేర్చుకోవాల్సి వచ్చింది. రాజకీయం అంటే సినిమా షూటింగ్ అంత ఈజీ కాదని, ఓర్పు, నేర్పు, నిట్టూర్పులు ఇంకా ఎన్నో ఉంటాయన్నది అర్థమయ్యేలా చేసింది. ఇప్పుడే అసలు గేమ్ స్టార్ట్ అయింది. అడుగడుగునా సవాళ్లను అధిగమిస్తూ 5 ఏళ్లు ప్రజాక్షేత్రంలో ఒప్పించి మెప్పించాలి. ఇందులో విజయ్ విన్ అవుతాడా? తక్కువ మంది మంత్రులతో టీమ్ 10 సర్కార్ పాలన పారదర్శకంగా పరుగులు పెట్టిస్తుందా? చేతిలో చిల్లి గవ్వలేదు, కానీ హామీలు బోలెడు. ఏటా 1,00,000 కోట్ల ఆదాయం అవసరమైన తమిళనాడు, 10 లక్షల కోట్ల అప్పుల భారం. విజయ్ టీం రాష్ట్రాన్ని ఇప్పుడు ఎలా లీడ్ చేయనుంది? తమిళనాడులో ఉన్నది ఏక పార్టీ, సుస్థిర ప్రభుత్వం కాదు. విజయ్ టీవీకేకి 107 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, వీసీకే, ఐయుఎంఎల్ సపోర్ట్ అవసరమైంది. కొందరు ఏఐఏడీఎంకే అసంతృప్త ఎమ్మెల్యేలు బల నిరూపణలో వెన్నుదన్నుగా నిలిచారు. మరి విజయ్ సర్కార్ ఈ 5 ఏళ్ల పాలనలో తన మార్క్ ఏంటో ఎలా చూపించగలుగుతుందనేదే ఇప్పుడు అందరి మదిలో మెదిలే ప్రశ్న. ఇవి చాలవన్నట్లు పట్టుమని 10 రోజులు కూడా లేని ప్రభుత్వంపై రకరకాల కామెంట్స్, భిన్నమైన వాదనలు ఎన్నో. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా టీవీకే సర్కారుపై తన ఒపీనియన్ ఓపెన్ గానే చెప్పాడు. నటుడు ఎంఎన్ఎం అధినేత కమల్ హాసన్ పర్సనల్ గా కలిసి తన భావాలను పంచుకున్నాడు. చాలా రోజుల తర్వాత తమిళ రాజకీయాలు ఒక సినిమాటిక్ థ్రిల్ ని పంచడం మొదలుపెట్టాయి. ఇక అసలు సిసలు ప్రజారంజక పాలనే ముందుంది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ విజయ్ ప్రభుత్వంపై విమర్శలు మొదలు పెట్టేశారు. రాష్ట్రంలో 65% మంది ఓటర్లు విజయ్ని తిరస్కరించారని, కాబట్టి ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ రాలేదంటూ ఆయన్ను డీమోరల్ చేసే ప్రయత్నమూ జరిగింది. డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలో కాకలు తీరిన రాజకీయ ప్రముఖులు చాలా మందే ఉన్నారు. వాళ్ల నోళ్లు మూయిస్తూ పాలన చేయడం నల్లేరుపై నడకేం కాదు. ఎన్నికల ప్రచారంలో విజయ్ ప్రజలకు భారీగా ఉచితాలు, సంక్షేమ పథకాల హామీలిచ్చారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు, వివాహానికి సహాయం చేసే పథకాలు, గత ప్రభుత్వంలో మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చే పథకాల కొనసాగింపు, ఇలా చాలా స్కీమ్స్ తో తమిళనాడు ఖజానాపై ఆర్థిక భారం పడనుంది. మరి ఆర్థిక క్రమశిక్షణతో నిధులు ఎలా సర్దుబాటు చేస్తారు అనేది పెద్ద ప్రశ్న.
యువతకు 2,500 నుంచి 4,000 వరకు నిరుద్యోగ భృతిని ఇస్తామన్నారు. పై చదువులకు 20 లక్షల వరకు సాయం, ప్రతి కుటుంబానికి 25 లక్షల ప్రీ హెల్త్ ఇన్సూరెన్స్, మహిళలకు 2,500 ఆర్థిక సాయం, ఆడపిల్లల పెళ్లిళ్లకు తులం బంగారం, రైతు రుణాలు మాఫీ, ఉచిత విద్యుత్తు, ఇలా ఎన్నికల హామీలు చాలానే ఉన్నాయి. తమిళనాడులో దశల వారీగా సంపూర్ణ మద్యపానం నిషేధం విధిస్తామని, ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసివేస్తామని విజయ్ హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం ఇచ్చేది ఎక్సైజ్ శాఖే. మరి మద్యం దుకాణాలు రద్దు చేస్తే ప్రభుత్వ ఖజానాకు ఆదాయం ఎలాగా అనే ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పటికే 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పుల్లో ఉంది తమిళనాడు. ఈ హామీలను అమలు చేయడానికి ఏడాదికి ప్రభుత్వానికి 1 లక్ష కోట్ల రూపాయలు ఆదాయం అవసరం. అంటే 5 ఏళ్ల కాలానికి సుమారు 5 లక్షల కోట్ల రూపాయలు కావాలన్నమాట. పెట్టుబడులు తేవాలి, ఉపాధి కల్పించాలి, ప్రజల కొనుగోలు శక్తిని పెంచాలి, మార్కెట్ విలువను విస్తృతం చేయాలి. వ్యవసాయ ఆధారిత ప్రాంతాల నుంచి పారిశ్రామిక టెక్నో హబ్స్ వరకు ప్రతి రంగాన్ని బలోపేతం చేసుకుంటూ పన్నుల వసూళ్లను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఖాళీగా ఉన్న ఖజానాతో, వట్టి చేతులతో ఆదాయాన్ని పెంచుకుంటూ హామీలు అమలు చేస్తూ ప్రజారంజక పాలన అందించడం అంటే మామూలు విషయం కాదు. ఎక్కువ వాగ్దానాలు ఉన్నాయనేటువంటి అభిప్రాయం ఉంది. గతంలోనే తమిళనాడులో ఎక్కువ ఉచితాలు ఇస్తుండే స్టాలిన్ అనేటువంటి అపప్రద కూడా ఉంది. ఇప్పుడు విజయ్ చేసిన వాగ్దానాలు అదనంగా తోడైతే తమిళనాడు సంక్షోభానికి బోధ అనేటువంటిది అనుమానం. కానీ తమిళనాడు పెద్ద ఎకానమీ, 35 దరిదాపు 1,00,000 crores ఎకానమీ. తెలంగాణ 17, ఆంధ్ర 17 అయితే 2 ఉభయ రాష్ట్రాలు కలిపి ఉన్నంతగా తమిళనాడు ఎకానమీ ఉంది. తర్వాత ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ కూడా, గ్రోత్ రేట్ 13 to 15% ఉంది. అట్లాగే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రాంగ్ బేస్ ఉంది. కాబట్టి వీటన్నిటి ఆధారంగా అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంది. మిగతా రాష్ట్రాల అప్పులతో పోలిస్తే తమిళనాడు అప్పులు పెద్ద సంక్షోభంలో ఉందనుకో, కానీ మిగతా రాష్ట్రాల్లాగానే జిఎస్డిపిలో అరౌండ్ 30% కొనసాగుతుంది. ఏదేమైనా పెద్ద ఎకానమీ కాబట్టి వాటిని అధిగమించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి నిజాయితీగా ఉంటే కింది వరకు ఆ మార్పులు వస్తాయి. ముఖ్యమంత్రితో పాటు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు ఈ విధమైనటువంటి నిజాయితీ పాలన మొదలైతే అది కిందికి పర్కులేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. విజయ్ సహా ఆయన క్యాబినెట్ లో ఉన్న మంత్రులంతా కొత్తవారు, టెక్నోక్రాట్స్. పైగా పరిపాలనలో ఏమాత్రం తప్పులు దొర్లినా ఇటు విపక్షాల నుంచే కాదు, అటు కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు నుంచి కూడా విమర్శలు, మొట్టికాయలు తప్పవు. సాధ్యమైనంత తొందరగా బ్యూరోక్రసీపై పట్టు సాధించడం ఇప్పుడు విజయ్ టీం ముందున్న సవాల్. గుర్రం వేగంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని విజయ్ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. సినిమా ఇండస్ట్రీలో ఒంటి చేత్తో రికార్డులు సృష్టించిన దళపతి ఇప్పుడు పొలిటికల్ స్క్రీన్ పైన ఈ సవాళ్లన్నింటినీ అధిగమించి రియల్ హీరో అనిపించుకుంటారో లేదో కాలమే సమాధానం చెప్పాలి.